వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ల దాడులు, తోపులాట్లు, పోలీసులపై దాడి ఆరోపణలు, పరస్పర ఫిర్యాదులు. ఈ పరిణామాల నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు 3 కీలక కేసులు నమోదు చేశారు. ఒకవైపు వైసీపీ నేతలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మరోవైపు విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి జరిగిందనే ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. అలాగే వైసీపీ నేత నారాయణమూర్తి ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రౌడీ షీటర్ల ప్రమేయం ఉందా లేక ఘర్షణలు అసలు ఎలా ప్రారంభమయ్యాయనే అంశాలపై కూడా విచారణ సాగుతోంది. అయితే ఈ ఆరోపణలు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. అయితే ఈ రాళ్ల దాడి వెనుకున్నది ఎవరు? చట్టం తన పని చేస్తోందా? రాజధాని రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తత నెలకొందా? పర్యటన పేరుతో ఘర్షణలు, బాధ్యత ఎవరిది? దాడులపై దర్యాప్తు, అసలు సూత్రధారులు ఎవరు? ఈ అన్ని అంశాల మీద మనం చర్చిద్దాం. అది ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విజయ్ భాస్కర్ రెడ్డి వైసీపీ లీడర్, అదేవిధంగా గురునాథం టీడీపీ లీడర్ కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బాలకోటయ్య అమరావతి నుంచి లైన్ లో ఉన్నారు. సో అందరికీ ముందుగా నమస్కారం అండి. ముందుగా విజయ్ భాస్కర్ గారు, ఇటు వైసీపీ తరపున మొన్నటి వరకు కూడా గత 5 ఏళ్లు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇది అమరావతి, భ్రమరావతి, అమరావతి అనేది శ్మశానం అంటూ కూడా అన్ని మాటలు మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడు సడన్ గా రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ అంటూ కూడా ఇటు పెనుమాకలో పర్యటనలు చేయటం, ఇది ఏ విధంగా చూడాలి? ఇదంతా కేవలం ఒట్టి నాటకం, భూటకం అంటూ కూడా టీడీపీ వాళ్ళు, కూటమి నాయకులు కూడా అంటున్నారు. దానికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? పెనుమాక, ఉండవల్లి ఆ ప్రాంత రైతులకి రాజధాని కట్టడాలకి సంబంధం లేదు. పెనుమాక, ఉండవల్లిలో గుండా రాజధానికి పోవడానికి రోడ్లు కావాలా. రోడ్లు కావాల్సింటే ఆ రోడ్లకు కావాల్సినటువంటి పొలాలు కానీ స్థలాలు కానీ ప్రభుత్వం ఎక్వైర్ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం తీసుకోవచ్చు. అది 100 మీటర్లు తీసుకుంటుందా, 150 మీటర్లు తీసుకుంటుందా అనేది ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం తీసుకుంది. రైతులు కూడా అంతవరకు ఎటువంటి అభ్యంతరం లేదు. పొలాల్లోకి, రైతుల పొలాల్లోకి అవసరం ఏముంది? రైతుల పొలాలు అక్కడ అవసరం ఏముంది? ఉండవల్లి అనేది హైవే పక్కన ఉన్నటువంటి ఊరు. తాడేపల్లి, ఉండవల్లి అనేది విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి ఊరు. ఆ ఊరు పొలాలు పెనుమాక దాని పక్కనే ఉంది. ఆ ఊరు ఎర్రబాలెం దాని పక్కనే ఉంది. ఆ ఊరు పొలాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళు అక్కడ వెలగపూడి మండలం ఆ చుట్టుపక్కల కడుతున్నారు. ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, ఆల్రెడీ హైకోర్టు ఉంది, ఆల్రెడీ ఇంకా కొన్ని భవనాలు ఉన్నాయి. మళ్ళీ ఆ భవనాలని కట్టుకోవాలా, మళ్ళీ ఇచ్చేయాలా? ప్రత్యేకించి ఇప్పుడు అయినా మా వాళ్ళు అక్కడి దాకా పోట్ల. పెనుమాక రైతులు వచ్చారు, మా భూముల్లో కొండవీటి బాబు మరలిచ్చారు, మా భూములన్నీ నిరుపయోగంగా చేస్తున్నారు అనే ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే మా భూముల చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. ఆ భూముల్ని పంటకు ఉపయోగం లేకుండా చేసే విధంగా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు ఆ రకంగా చేస్తుంది కాబట్టి మేము 2014 నుంచి మేము ఎటు ల్యాండ్ పూలింగ్కి ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మేము ఒప్పుకోము, మేము ఇయ్యమని చెబుతున్నాము. 3 పంటలు పండే భూములు, చిన్న రైతులు 1 ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఉండే రైతులు ఎక్కువ మంది ఉన్నారు. అదే ఆధారం. ఆ ఆధారం మీద వాళ్ళు బతుకుతున్నారు. మేము ఇవ్వలేము, మీకు కావాల్సిన రోడ్ల వాటికి ఇచ్చాం కాబట్టి మిగతా వాటి జోలికి రాబాకండి అని వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏడుకున్నారు. అధికారులు ఒక రకంగా చెబుతారు, రాజకీయ నాయకులు ఒక రకంగా చెబుతారు, మిగతా వాళ్ళు ఎట్లా వ్యవహారం చేస్తున్నారు. ఈ విషయాన్ని 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చెప్పుకున్నారు. అయ్యా, కొండవీటి మా పొలాల్లోకి మళ్ళిచ్చారు, మా పొలాల చుట్టూ కందకాలు తవ్వుతున్నారు, ఈ దుర్మార్గం చేస్తే మేము ఎట్టబతకాలా, ఎట్టిదేయాలని చూశాను. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత ఆయన దాని మీద విచారణ చేసుకున్నాడు. 15 రోజులు విచారణ చేసుకొని వాళ్ళు చెప్పింది వాస్తవం అని తెలుసుకున్నాడు. వాస్తవం అని తెలుసుకొని ఆ భూముల పరిరక్షణ నిమిత్తం ఒక కమిటీని వేశాడు. ఆ కమిటీ కూడా పరిశీలించిన తర్వాతనే రైతులు పిలుపు మేరకే పోయారు. అంటే ఊళ్ళలో తిరగకూడదు అసలుకే. విజయ్ భాస్కర్ గారు, మీరు అంటున్నట్టు రైతుల పిలుపు మేరకే, రైతులకు అక్కడ ఉన్నటువంటి వారికి సపోర్ట్ చేయడం కోసమే వెళ్ళినట్లయితే ఇంత ఘర్షణ ఎందుకు జరిగింది? రైతులు ఎందుకు మిమ్మల్ని ఆపారు? రైతులు మమ్మల్ని ఆపలేదమ్మా, రైతులు మమ్మల్ని ఆపలేదు. టీడీపీకి సంబంధించినటువంటి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు అక్కడనే ఉన్నాడు.
దాని తర్వాత పెంచలయ్య అనే అతను, రాయపాటి కిరణ్ అనే అతను, వాళ్ళు జనాన్ని పోగు చేసుకొని వచ్చి అక్కడ కాపలా వేశారు. మీకు విజువల్స్ కూడా పంపించాను చూడండి. మన గిరిగారికి విజువల్స్ పంపించాను. వాళ్ళు వీళ్ళు రాకముందే నల్లకుంట ఒకటి పట్టుకొని నిలుపుకొని ఉన్నారు. నిలుపుకొని వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. పోలీసులు దగ్గరుండి వైసీపీ నాయకులను కొట్టించారు. కొట్టారు. మేము కూడా అదే చెబుతున్నాం. మళ్ళీ మేము తన్నులు తినడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ రైతులను పరామర్శిస్తాం, ఆ రైతులను ఓదారుస్తాం, ఆ రైతులకు మేము ఉపయోగపడతాం. మన పార్టీ పరంగా మేము ఆ రైతుల్ని ఖచ్చితంగా ఆదుకుంటాం. మీరు దుర్మార్గంగా భూములు తీసుకోవాలనుకోవటం తప్పు. రైతుల కంట కన్నీరు పెడితే ఆ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. మీరు ఎంత టీడీపీ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదామండి. సో గురునాథ్ గారు, ఇక్కడ జరిగినటువంటి ఘర్షణలకి సంబంధించి కూడా మొత్తం టీడీపీ వెనకుండి నడిపించింది అంటూ కూడా చెబుతున్నారు ఇటు వైసీపీ లీడర్. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారు? దీనికి విజయ్ భాస్కర్ గారు, ఒకసారి మనం గురునాథం గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తా అండి. మేడం, ఇది అంతా కూడా ఒక పెద్ద డ్రామా, దండయాత్ర, రాజధాని మీద వైసీపీ దండయాత్ర, గొడ్డలి పార్టీ దండయాత్ర. మీరు మాట్లాడేటప్పుడు విజయ్ భాస్కర్ గారు, ఒకసారి మనం గురునాథం గారి వెర్షన్ కూడా తీసుకుందాం. మీరు చెప్పిన దానికి ఆయన వెర్షన్ కూడా విందామండి. ఇప్పుడు నేను ఆ పార్టీని ఎట్లా మేడం, వీళ్ళంతా కూడా పెనుమాకలో గాని, ఉద్దండరాయుడుపాలెం, ఏమండి, పెనుమాకలో గాని, ఉండవల్లిలో గాని వీళ్ళంతా కొంతమంది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి రైతులు ఆనాడు కొంతమంది ఇవ్వనమాట వాస్తవం. వాళ్లే మొన్న రైతు మీటింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని అమరావతి రైతులని పేర్లతో వాళ్ళు పెట్టుకొని కొన్ని పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చుకొని, ఎవరో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక పెద్ద కమిటీని వేస్తున్నాను రైతుల కోసం, అక్కడ పోయి నిజ నిర్ధారణ కమిటీ నిర్ధారిస్తారని చెప్పారు. దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా, ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా 3 రాజధానులు ఉద్యమం పెట్టి రాజధాని మొత్తాన్ని కూడా నాశనం చేసి, అడవి ప్రాంతంగా చేసి, ఈ రోజున ముసలి కన్నీరు గారవడం కోసం దండయాత్రలు చేస్తున్నటువంటి అబద్ధాల జగను కహానీలు గూడు పుటాని, వైఎస్ఆర్ గూడు పుటాని అంతా కూడా ఒక సామాజిక వర్గం మీద యుద్ధం ప్రకటించి ఆ సామాజిక వర్గాన్ని అక్కడ అమరావతి ప్రాంతంలో పతనం చేయటం కోసం, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతిని క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు, జినోమ్ వ్యాలీతో సమానంగా ఆల్గారిథం పెడతా ఉన్నారని కడుపు మంటతో, దుగ్ధతో వీళ్ళు ఎప్పటికీ రాజకీయంగా అధికారంలోకి రాలేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దూసుకుపోతున్నారనేటువంటి ఒక దాంతో ఎవరో అయ్యారాంగాళ్ళు గయారాంగాళ్ళు నలుగురు ఇద్దరిని పోగేసుకొని రైతులని చెప్పి ముసుగులో వాళ్ళేదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా ఉంటే, ఎక్కడో వాళ్ళందరిని తీసుకొచ్చి మీటింగులు పెట్టి, ఈటింగులు పెట్టి, ఈ గొడవలన్నీ సృష్టించి అల్లర్లు. నిన్న విజయవాడ కృష్ణాది అనే దాన్ని తీసుకొస్తే అక్కడ ఫెయిల్ అయిపోయాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు, అక్కడ హల్చల్ చేశారు, వాళ్ళ వల్ల కాల. నేను ఇంకా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో కట్టప్ప అని చెప్పి సాక్షిలో వేసి, ఈ యొక్క కొత్తూరు తాడేపల్లిలో అక్కడక్కడ 2 లక్షలు క్యూబిక్ మీటర్లు గ్రావిల్ గాయేశారు, అది ఇదని చెప్పారు. నేను దాని మీద చెప్పాను, దాదాపుగా మొత్తం ఉండవల్లిలో గాని, అనంతవరంలో గాని, ఇక్కడ లింగం చెరువులో గాని, ఇక్కడ అంతా అన్ని ప్రాంతాల్లో దాదాపుగా 2 కోట్ల క్యూబిక్ మీటర్లు గ్రావిలు, శాండు, ల్యాండు, మైను మొత్తం దోచేసి వీళ్ళు ఉద్దండరాయుడుపాలెంలో అక్కడ ఉన్నటువంటి మాజీ నేతలు, ఈ విజయవాడలో ఉండే వాళ్ళందరూ కూడా కూటమిగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి గారు దారుణాలు చేసి కోట్లు కడిచి ఆ 30,000 కోట్ల గురించి మాట్లాడమంటే ఈ దండయాత్ర చేస్తా ఉన్నారు అమరావతిలో. వీళ్ళకి అసలు బుర్ర ఉందా? మహిళలను కొట్టడం ఏంటి మేడం? ఒక్క మాట చెప్పాలి నేను ఇక్కడ. మహిళల్ని వీళ్ళు అమరావతి ప్రాంతంలో ధర్మాన్ని గురించి ఈ రోజున ఒకసారి మనం మాట్లాడదామండి. మనతో పాటు మాట్లాడడానికి అమరావతి పరిరక్షణ సమితి నాయకులు ఉన్నారు, బాలకోటయ్య గారు. కోటయ్య గారు నమస్కారం అండి. నమస్తే మేడం.
సో బాలకోటయ్య గారు, ఇటు ఈ పెనుమాక కావచ్చు, ఉండవల్లి కావచ్చు, ఇటువైపు మొత్తం కూడా ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. దాన్ని మేము అడ్డుకోవడానికి ఈ పరిరక్షణ సమితి తరపున మేము వైసీపీ నాయకులు వెళ్ళాం. అక్కడ ఇంత ఘర్షణ జరగడానికి కారణం ఇటు టీడీపీ అనే వెర్షన్ వస్తుంది. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారండి? నమస్తే మేడం. ఏ ల్యాండ్ పూలింగ్ అడ్డుకుంటారు మేడం? ఏ ల్యాండ్ పూలింగ్ అడ్డుకుంటారు వైసీపీ నాయకులు? 12 ఏళ్ళు అయింది ల్యాండ్ పూలింగ్ జరిగి. నిజానికి ఏంటంటే దాదాపు 90% మంది రైతులు మొత్తం కూడా స్వచ్ఛందంగా రాజధాని కొరకే భూములు ఇచ్చిన మాట యథార్థం. అది మీకు తెలుసు, మాకు తెలుసు. కేవలం పదుల సంఖ్యలో ఉండవల్లి, పెనమాక, నవలూరు గ్రామాలకు సంబంధించిన పదుల సంఖ్యలో ఉన్న రైతులు మేము భూములు ఇవ్వమని కోర్టులకు వెళ్ళారు. ఈ 12 ఏళ్ళుగా వాళ్ళు కోర్టులోనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, భూ సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పనులు పూర్తి స్థాయిలో జరగాలంటే 3 యాక్సెస్ రోడ్ ఎక్స్టెన్షన్ అవ్వాలన్నా, ఆ కొండవీటి వాకు సంబంధించిన విస్తరణ పనులు జరగాలన్నా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వానికి ఉన్న రైటు 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా. దాని మీద రైతులు, కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. దాన్ని ఆసరాగా తీసుకొని రాజధానిలో ఒక హిడెన్ ఎజెండా మనం అమలు జరుపుదామని చెప్పేసి అంబటి రాంబాబు గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ, పిన్నెల్లి కానీ వగేరా వాళ్ళు రాజధానిలో రంగప్రవేశం చేసే ప్రయత్నం చేశారు. నిజానికి నిన్న ఉండవల్లి సంఘటన కూడా దాదాపుగా వాళ్ళు వస్తూనే కొంతమంది రౌడీ షీటర్లు వెంట పెట్టుకుని వచ్చారు. అవి స్పష్టంగా ఇప్పుడు అర్థం అవుతుంది. ఆ రాళ్ళేసిన వాళ్ళు కూడా రైతులు కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ పక్కన వచ్చిన రౌడీ షీటర్లే. మహిళల్ని సంజ్ఞలు చేసి వాళ్ళని కచ్చ రెచ్చగొట్టేలా ప్రవర్తించిందంతా కూడా వాళ్ళే. ఒక్క మాటే అడుగుతున్నామండి. ఇప్పటి వరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో అమరావతిని ఆమోదించి బిల్లు పెట్టిన, రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన, ఇప్పటికీ తీరు మార్చుకోకుండా రేపు మేము అధికారంలోకి వస్తే భూములు ఇచ్చేస్తాం, పంచేస్తాం, తుంచేస్తాం అని మాట్లాడుతూ, లేదా మాది మావిగని రాష్ట్రం అని అంటూ అమరావతిలో ఏం పని ఉంటుంది చెప్పండి మేడం? రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే సిఆర్డీఏ అధికారులు ఉంటారు, వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఇది రైతుల మధ్య ఐక్యతకు భగ్నం చేసి రైతుల మధ్య లేదా రాజధానిలో ఒక ఇబ్బందికరమైన తప్పుడు ప్రచారం చేయటం అని అర్థం కాదా? అయినా మేడం మీరు ఒకటిసారి అర్థం చేసుకోండి. అమరావతిలో వేశ్యలు ఉంటారు అని అన్నప్పుడు ఈ ప్రబుద్ధులు ఎవరు ఖండించలేదు కదా. అమరావతిలో వేశ్యలు ఉంటారు, అమరావతి మధ్యాహ్నం ఉన్నప్పుడు ఏమండి అర్థమవుతుందండి. మరి ఎవరు ఖండించలేదు కదా. ఖండించిన వాళ్ళు ఎలా వస్తారు అంటున్నా? ఇప్పుడు రాజధానిలోకి రావాలని ఒక అర్హత ఉండాలి కదా. 1631 రోజులు ఉద్యమం చేసిన మహిళల్ని మనతో పాటు మాట్లాడడానికి అమరావతి జేఏసీ నాయకురాలు శ్రీదేవి గారు అందుబాటులోకి వచ్చారు. కోటయ్య గారు మళ్ళీ మీతో మాట్లాడతారండి. శ్రీదేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో శ్రీదేవి గారు, ఇటు వైసీపీ వెర్షన్ ఏంటంటే ఇంకా ఇక్కడ ఇటు పెనమలూరు కావచ్చు, అదే విధంగా ఇక్కడ దీనికి సంబంధించి ఉండవల్లి కావచ్చు, గౌలూరు కావచ్చు, నవలూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. అందువల్ల రైతులకి సపోర్ట్ చేయడానికి పరిరక్షణ సమితి తరపున పర్యటనలకు మేము వస్తుంటే ఇటు అడ్డుకున్నారు అని చెప్తున్నారు. దాని వెర్షన్ కి సంబంధించి ఇదంతా కావాలని కొంతమంది 12 ఏళ్లుగా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసుల్లో ఇప్పుడు ఇటు నాయకులు ఎంట్రీ జరిగిందనే వెర్షన్ వినిపిస్తుంది. సో మీరేం చెప్తారండి? ఏమండి, ముందుగా వైసీపీ నాయకులకు మా విన్నపం ఏంటంటే వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో ముందుగా కనుక్కొని వస్తే, వాళ్ళ పార్టీ స్టాండ్ అమరావతి రాజధానా లేకపోతే 3 రాజధానులా లేకపోతే మావిగన్నా అనేది ఆ పార్టీ స్టాండ్ ఒకటి కనుక్కొని దాని ప్రకారం మీరు వస్తే బాగుంటది. మరి పాపం ఇప్పుడు రైతుల మీద వల్లమాలిన ప్రేమ వచ్చింది, కానీ ఆ వల్లమాలిన ప్రేమ రావడానికి గల కారణాలు ఏంటో మాకు తెలుస్తున్నాయండి. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అమరావతికి మద్దతు అనేది దొరికింది. మనం ఏ యాషాలు వేసినా గానీ అమరావతి మనకి ఎజెండా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లా. ఇక్కడ నిజంగానే పాపం రైతుల మీద ప్రేమ ఉండాలి. అయితే మరి రైతుల్ని పోలీస్ కవాతులు పెట్టి ఇక్కడ మా పక్కనే పెట్టి మరి ఏ రకంగా అయితే కవాతులు నడిపి మమ్మల్ని మరి ఏ రకంగా హింసలకు గురి చేశారో మీరు చూశారు. ఇవాళ రైతులు పక్క ఈ రకంగా చేసి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఈ బాధలు తప్పట్లేదు. అమరావతి దినదినాభివృద్ధి జరుగుతుంది, దాన్ని మనం మరి ఏదో ఒకటి బ్లైమ్ చేయాలి. ఎజెండా ఏంటంటే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఒక ఎజెండాతో మేము చేసిన దానికి మరి వీళ్ళు ఏదో మసిబుసి మారేడుకాయ చేసి ఇక్కడ అభివృద్ధి జరగకుండా చేయాలని చూస్తున్నారనే ఒక ఇంటిమేషన్ తోటి
మా రైతులు కొంతమంది, కాకపోతే దానిలో కూడా ఎవరు రాళ్ళు వేసారో చూశారు, ఎవరేం చేశారో కూడా చూశారు, విజువల్స్ లో చక్కగా కనిపిస్తున్నాయి. అవన్నీ ఏం కాకుండా మాట్లాడితే అమరావతి మీద పూసిన బురదలన్నిటిని మాలుగానే మళ్ళీ ఇప్పుడు కూడా ఒక బురద పోస్తున్నారు అనమాట. అమరావతి రైతులు రాళ్ళు వేశారు, కోడిగుడ్లు వేశారు, మరి కానిస్టేబుల్ మీద వేశారని చెబుతున్నారు. కానిస్టేబుల్ మీద రాళ్ళు ఎవరు వేశారో, కార్ల మీద రాళ్ళు వేశారో విజువల్స్ లో చూస్తే బాగుంటది. ఎందుకంటే వాళ్ళ వితండవాదం ఎట్లా ఉందంటే ఏది చేసినా కానీ అమరావతికి బురద బియ్యాలి, అమరావతి అభివృద్ధి జరగకూడదు. మేమేంటంటే ఇంత ఆస్తులు త్యాగం చేసి మరి 1631 రోజు కేసులన్నీ పెట్టుకొని ఏ రకంగా అయితే ఉండామో దాన్ని నిలుపుకోవాలని మా ఎజెండా. దయచేసి మీరు అక్కడ డిబేట్ లో ఉండాలని అడగాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీ స్టాండ్ ఏది, ఆ స్టాండ్ మీద వాళ్ళు నిలబడి ఉన్నారా లేదని ఒక మాట అయితే కనుక్కుంటే శ్రీదేవి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇటు విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తుంటే మీరు అన్నట్లు ఇటు రైతులు కాదు అటు టీడీపీ సపోర్టర్స్ ఈ దాడికి కారణమయ్యారన్నారు. అదేవిధంగా మీ తరపు నుంచి ఇటు గతంలో కూడా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగినటువంటి దాడులకి సంబంధించి నిందితుడైనటువంటి చైతన్య మీ తరపు రౌడీ షీటర్ని వెంట పెట్టుకుని వైసీపీ నాయకులు వచ్చారనే వెర్షన్ కూడా వస్తుంది. దాని మీద పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. సో రౌడీ షీటర్ ఆల్రెడీ ఒకసారి కేసు పడినటువంటి వ్యక్తుల్ని మీరెందుకు వెంట పెట్టుకుని అటు మీరు రైతుల ధర్నా లేదంటే రైతుల ల్యాండ్స్ చూడడానికి పర్యటన అన్నప్పుడు ఎందుకు వెళ్లారని వెర్షన్ వస్తుందండి? విజయ్ భాస్కర్ గారు. సో ఓకే, సో గురునాథన్ గారు, ఈ వెర్షన్ కి సంబంధించి ఇటేమో అక్కడ రైతులే లేరు, కేవలం ఇటు టీడీపీ సపోర్టర్సే ఈ దాడికి కారణం అంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారండి. మేడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఒకసారి విజయ్ భాస్కర్ గారు మాట్లాడుతున్నారండి. ఇప్పుడైనా సరే రాళ్ళు వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయమని ఇప్పుడైనా నేను కాదంటలా. మా వాడైతే మేము కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాళ్ళు వేసిన వ్యక్తిని, ఓడిగుడ్లు వేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయమనండి. మీకు విజువల్స్ పంపించాం. మీకు విజువల్స్ పంపించినట్లు క్లియర్ గా క్లారిటీగా కనబడుతుంది. రాళ్ళు వేసిన వ్యక్తి, అవుట్ అయిన వ్యక్తి వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళడానికి నిలబడ్డ వ్యక్తిని అరెస్ట్ చేయమనండి. ఇమీడియట్ గా అరెస్ట్ చేయమనండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అటు కాకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అనుకోవడం, వీళ్ళు అనుకోవడం చేస్తే ఇది అట్ట కుదురుద్ది. అయినా అమరావతి కట్టడాలు ఎలగపూడి, మందడం ఆ చుట్టుపక్కల జరుగుతున్నాయి. అక్కడికి ఉండవాళ్ళకి పెనుమాకి దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ పొలాలకి అక్కడ ల్యాండ్ పూలింగ్ కి సంబంధం ఏందమ్మా నాకు అర్థం కాదు. ఒకటి చెబుతా, ఒకటి అడగండి. ఇక్కడి నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్ అయ్యిద్దా? ఇక్కడ నుంచి రోడ్డుకి ఇచ్చాము. 150 మీటర్ల రోడ్డుకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మీరు ఆ డబల్ రోడ్డుకి అడ్డం పడ్డారు కదా. మీకు కళ్ళు కనపడలేదేమో. రోడ్డుకి 150 మీటర్ల ఎడల్పులో రైతులందరూ ఇచ్చారు. మీరు ఆ కృష్ణానది మీద కట్టే అభివృద్ధి కోసం కోరుకుంటున్నారా మీరు? సాయి కృష్ణ మర్డర్ కేసును డైవర్ట్ చేయడానికి తప్పుడు ఆరోపణలు. సాయి కృష్ణ మర్డర్ కేసు డైవర్ట్ చేయడానికి తప్పుడు మీరు సార్ గురునాథన్ గారు ఒకసారి విజయ్ భాస్కర్ గారు ఒక నిమిషం గురునాథన్ గారు. సో విజయ్ భాస్కర్ గారు, ఇటు మీరు రైతుల కోసం మీరు అటు వెళ్లారంటున్నారు, కానీ దీంట్లో ఆల్రెడీ మీ మీద ఉన్నటువంటి అన్నారంటూ కూడా ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది. అదేవిధంగా అంబటి రాంబాబు మీద కూడా గతంలో కూడా 2 సార్లు పోలీసుల మీద దౌర్జన్యంగా ప్రవర్తించారని చెప్పి అదే ఇప్పుడు కూడా మళ్ళీ పోలీసుల మీద దౌర్జన్యంగా ప్రవర్తించారన్నారు. ఇప్పుడు మీరు ధర్నా చేయడానికి వెళ్లారు, లేదంటే పర్యటన కోసం వెళ్లారు, అక్కడ ఘర్షణ జరుగుతున్నప్పుడు పోలీసుల్ని తోస్తూ పోలీసుల్ని నెట్టేస్తూ ముందుకు వెళ్ళడం అంటే ఇది ఎన్నిసార్లు ఇలాగే జరుగుతుందంటే వైసీపీ నాయకులు ఇటువంటి ధర్నాలు అవి దౌర్జన్యంగా చేయడానికి ముందుకు వెళ్తున్నారా? ఏమమ్మా, ఆయన పోలీస్ సిఐ అనే వ్యక్తి రాంబాబు గారిని నెట్టుకుంటా వచ్చాడు. మీరు చూడండి, విజువల్స్ చూడండి. అంబటి రాంబాబు గారిని నెట్టుకుంటా వచ్చాడు. ఆయన ఒక 2 నిమిషాలు ఓపే పెట్టాడు, నెట్నిచ్చాడు. ఇంకా ఎదురు పెట్టి నెడుతుంటే ఆయన చేతులు అడ్డుకున్నాడు. దాన్ని నెడతామని మీరు అంటున్నారు. పోలీస్ సిఐ గారు నెట్టింది ఒక సీనియర్ మంత్రిని, సిఐ గారు నెట్టింది నేరం కాదా చెప్పండి? లేదు. రాళ్ళు వేసిన వ్యక్తులను ఇప్పుడు అరెస్ట్ చేయండి, మేము కాదన్నా. కోడిగుడ్లు వేసిన వ్యక్తులను అరెస్ట్ చేయండి. ఇప్పుడు అధికార పార్టీ చేతిలో ఉంది కాబట్టి ఏ కేసులో అయినా పెట్టుకోవచ్చు, మేము కాదన్నా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.
రోజులు పెట్టారు కదా. రైతులకు మద్దతుగా ఉండేది ఖాయం, వాళ్ళని కాపాడేది ఖాయం, వాళ్ళకి అండగా ఉంటాం ఖచ్చితంగా. మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓకే పర్యటన విజయభాస్కర్ చేస్తారు. రెడ్డి గారు ఓకే అండి. ఓకే విజయభాస్కర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. గురునాథన్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఘర్షణలకి సంబంధించి ఇటు పోలీసులు అయితే దర్యాప్తు జరుగుతున్నారు. వైసీపీ వెంట రౌడీ షీటర్స్ ఎందుకు వచ్చారు, అదేవిధంగా ఈ రాళ్ల దాడి వెనుక ఇటు టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు, ఇదంతా కూడా దర్యాప్తు అయితే కంటిన్యూ అవుతుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.